హలో అండి, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ 13 ప్లేట్స్ బాష్ డిష్ వాషర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూపిస్తున్నానండి. ఈ విధంగా ప్యాకింగ్లో వాళ్ళు డెలివరీ ఇచ్చిన తర్వాత టెక్నీషియన్ వచ్చిన తర్వాత తను రిమూవ్ చేస్తున్నాడండి. మేము దీన్ని వాషింగ్ మిషన్ మీద స్టేకప్ చేసామండి, అంటే దానిపైన పెట్టుకున్నామట. మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేసామండి. సో వాషింగ్ మిషన్ 8 kgs అయితేనే మనం ఇలాగా స్టేకప్ చేసుకోవడానికి వీలవుతుంది అన్నారు. సో మేము అలాగా చేసుకున్నామట. అన్నిటికన్నా ముందు డెలివరీ అవ్వగానే మేము ప్లంబర్ని పిలుచుకుని ఈ ప్లంబింగ్ వర్క్ అలాగే ఎలక్ట్రీషియన్ కూడా పిలుచుకుని ఆ ఎలక్ట్రికల్ బోర్డ్ ఎక్స్ట్రాది, తర్వాత ప్లంబర్కి ఈ విధంగా డ్రైన్ అవుట్కి వై షేప్ది డ్రైన్ అవుట్ది అటాచ్ చేయమని కూడా చెప్పాము. సో ఈ వర్క్స్ అన్నీ ప్రయర్గా చేసుకుని పెట్టుకోవాలండి టెక్నీషియన్ వచ్చే ముందు. ఈ విధంగా 2-in-1 ట్యాప్ని కూడా ఫిక్స్ చేసుకున్నాం. మనకి డిష్ వాషర్ సాల్ట్, డిటర్జెంట్ అండ్ రిన్సెట్ అవసరం అవుతాయండి. డిష్ వాషర్ ఫిక్స్ చేశాక ఆన్ చేయగానే మనకి ఇలాగా 2 లైట్స్తో ఇండికేషన్ వస్తుందండి. అది రీఫిల్ సాల్ట్ అండ్ రీఫిల్ రిన్సెట్ అని. అప్పుడు మనం రెండింటిని రీఫిల్ చేసుకోవాలి, లేకపోతే అది ఆనే అవ్వదు. డిష్ వాషర్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా లోవర్ ర్యాక్ని స్లైడ్ చేస్తే బయటకు వచ్చేస్తుందండి. మనం తీసి పక్కన కూడా పెట్టుకోవచ్చు. ఇది వాటర్ స్ప్రింకిల్ చేస్తే ఫ్యాను. ర్యాక్ తీసిన తర్వాత ఈ విధంగా లెఫ్ట్ సైడ్ మనకు ఒక నాబ్ ఉంటుంది. దాన్ని యాంటీ క్లాక్ వైజ్ టర్న్ చేస్తే మీకు సాల్ట్ వేయడానికి వీలు ఉంటుంది అన్నమాట. ఇందులో 1 kg సాల్ట్ ఎట్ ఏ టైం పడుతుంది. నేను ఇది టెక్నీషియన్ వెళ్ళిపోయాక వీడియో తీస్తున్నాను కాబట్టి ఆ అబ్బాయి ఉన్నప్పుడు తనే రీఫిల్ చేస్తాడండి. ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత క్లోజ్ చేసేయాలి. ఇది తను ఫిల్ చేస్తున్నట్టు చూసారా. 1 kg ఆఫ్ సాల్ట్ కంపల్సరీ పడుతుందంట. ఈ 1 kg సాల్ట్ మనకి 28 వాషెస్ వస్తుందంటండి. మనం ట్వైస్ ఏ డే చేయొచ్చు, లేకపోతే వన్స్ ఏ డే చేయొచ్చు. ఏదైనా 28 కౌంట్స్ ఆఫ్ వాషెస్కి వస్తుందంట. ఇక్కడ చూసారా ఇంకో నాబ్ ఉంది. అది 2 యారోస్ని ఇలాగా అన్లాక్ చేస్తే ఈ విధంగా అవుట్లెట్ దగ్గర ఉండే ఫిల్టరు బయటకు వస్తుంది. మనం అన్నం మెతుకులు కానీ కరివేపాకు కానీ ఏమన్నా వదిలేస్తే ప్లేట్స్లో అది ఇక్కడ కలెక్ట్ అయిపోతుంది అన్నమాట. మనం ఎప్పటికప్పుడు తీసి వాష్ చేసుకుని రన్నింగ్ వాటర్లో రిన్స్ చేసుకుంటే సరిపోతుందండి. నేను రిన్స్ చేస్తున్నాను. తర్వాత ఈ విధంగా మనం ఫిక్స్ చేసేసుకుని మళ్ళీ దాన్ని లాక్ చేసేసుకోవడమే. మనకి గుర్తు ఏంటంటే ఆ కోన్ షేప్ యారోస్ ఒకదానికొకటి ఆపోజిట్లో ఉండాలన్నమాట. అప్పుడు అది లాక్ అయినట్టు. అది అన్లాక్ చేయాలంటే రివర్స్ డైరెక్షన్ తిప్పాలంతే. ఇప్పుడు యుటెన్సిల్ బాస్కెట్లో ఈ విధంగా వెనకాల సైడ్వి అడ్జస్టబుల్ ఉంటాయండి స్టాండ్స్. అవి మనం ఎక్స్ట్రా ప్లేట్స్ పెట్టుకోవచ్చు, లేదంటే పెద్ద కుక్కర్లు కానీ కడాయిలు కానీ పెట్టుకోవడానికి మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే వాటిని సరిపోతుంది. లేదు మనకు అన్ని ప్లేట్సే కావాలంటే వాటిని ఈ విధంగా పైకి పెట్టుకోవాలండి. ఇది అప్పర్ బాస్కెట్ అండి. ఇందులో స్పూన్స్, గరిటెలు, గ్లాసెస్ అన్నీ పెట్టుకోవడానికి ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి యుటెన్సిల్స్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చారండి. ఇది డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ రిన్సెట్ వేయడానికి ఓపెనింగ్ ఇచ్చారండి. ఇది కూడా 1 press ఓపెనింగ్. ఇది కూడా టెక్నీషియన్ వచ్చినప్పుడు ఫిల్ చేశాడండి నాకు డెమో ఇవ్వడానికి. రిన్సెట్ అయితే 1 week ఒకసారి నాకు ఇండికేషన్ వస్తుందంట, అప్పుడు ఫిల్ చేసుకుంటే సరిపోతుంది అన్నాడు. ఇప్పుడు అది డిటర్జెంట్ వేసే
సైడ్ అండి, అక్కడ 10, 15, 25 అనే లెవెల్స్ ఉన్నాయి. ఎప్పుడు మనం 25 బిలోనే వేసుకోవాలంట, దాన్ని ఎక్సీడ్ చేయకూడదని పదే పదే చెప్తున్నాడు. అలాగే మనకి డిటర్జెంట్ ట్యాబ్లెట్స్ అని కూడా వస్తాయండి, అది కూడా అక్కడ ఫిక్స్ చేసేసుకోవచ్చు. సో నాకు ఈ డిష్ వాషర్తో 2 3-in-1 ఫినిష్ ట్యాబ్లెట్స్ ఫ్రీగా ఇచ్చారండి. అది ముందు చూపిస్తాను మీకు. ఇది వాటర్ ఇన్లెట్ అండి, ఇది డిష్ వాషర్కి రైట్ సైడ్లో ఉంటుంది. దాని ద్వారానే వాటరు లోపలికి వస్తుంది అన్నమాట. అలాగే ఇవి స్ప్రింక్లర్ బ్లేడ్ అండి, ఇది కింద నుండేది యాంగులర్ షేప్లో బాగా ఇచ్చాడు. సో దట్ మనకి ప్లేట్స్ కానీ అన్నీ మూలకు వెళ్తుంది వాటరు. ఇది పైన టాప్లో ఉన్న స్ప్రింక్లర్ అండి, వాటర్ స్ప్రింక్లర్. ఇది అప్పర్ ర్యాక్ ఉన్న బ్లేడ్ అండి, వీటికి కూడా యాంగులర్ హోల్స్ ఇచ్చారు చూడండి, స్ప్రింకిల్ చేయడానికి వాటర్ని. సో ఇప్పుడు క్లోజ్ చేసి డెమో ఇస్తున్నాను. ఈ విధంగా ఆన్ చేయగానే మనకి లైట్ ఇండికేషన్స్ ఏమీ రావట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫిల్ చేస్తాం కాబట్టి. ఫస్ట్ది ఇంటెన్స్ కడాయి అండి, సెకండ్ ఎక్స్ప్రెస్ స్పార్కల్, థర్డ్ది ఆటో. ఇటు సైడ్ ఉన్నది ఈకో, తర్వాత క్విక్ అండ్ తర్వాతది ప్రీ రిన్స్. ఇది స్టార్ట్ అంటే మనం ఎప్పుడైనా ఫిక్స్ చేసుకోవచ్చు టైంని, అది స్టార్ట్ బటన్. ఈ చివరి ఉన్నది వేరియో ఈకో, హాఫ్ లోడ్ అండ్ ఎక్స్ట్రా డ్రై. ఆ టైమింగ్స్ ప్రకారం మనకి సైకిల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు ఆఫ్ చేసి మళ్ళీ చెప్తున్నాను. ఆన్ చేయగానే ఇంటెన్స్ కడాయి ప్రెస్ చేసిన తర్వాత మనం హాఫ్ లోడ్ చేస్తే అది 10 minutes రెడ్యూస్ అవుతుందండి. ఇప్పుడు ఎక్స్ట్రా డ్రై చేస్తే ఇంకో 15 minutes ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు స్టార్ట్ నొక్కడమే. వేరియస్ మోడ్స్లో వేరియస్ టైప్ ఆఫ్ టెంపరేచర్తో అది వాష్ చేస్తుందండి. ఇంటెన్స్ కడాయి అయితే 70 degrees, ఎక్స్ప్రెస్ స్పార్కిల్ 65 degrees, ఆటో అయితే 45 to 65 degrees లోపల ఉంటుందండి. ఇకో 50 degrees, అలాగే క్విక్ అయితే 45 degrees అండి. ప్రీ రిన్స్ అనేది ఓన్లీ సోకింగ్ కోసం అండి. ఇప్పుడు నేను ఫిల్ చేసి వాష్ చేసి ఒకసారి ఎలా వచ్చినాయో చూపిస్తాను మీ అందరికీ. అలాగే పెట్టే ముందు డిషెస్ ఏ విధంగా ఉన్నాయో కూడా చూపిస్తానండి. అడ్జస్టబుల్ ర్యాక్స్ని నేను అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కుక్కర్ని అది పెడుతున్నాను. ఇది 5 liters కుక్కర్ అండి. మనకి అలవాటు అయ్యేంత వరకు మనం ఏ విధంగా అయితే యుటెన్సిల్స్ పెట్టుకోవాలా అనేది మార్చి పెట్టుకుంటూ ఉంటామండి. ఒకసారి మనకి బాగా అలవాటు అయిపోయిన తర్వాత ఈజీగా ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఈ సామాన్లు ఏ విధంగా అంటే పెట్టుకోవాలంటే ఆ రొటేటింగ్ ఫ్యాన్స్కి అడ్డం రాకుండా పెట్టుకోవాలన్నమాట. ఒకసారి అన్నీ సర్దుకున్న తర్వాత రొటేటింగ్ ఫ్యాన్స్ని రొటేట్ చేస్తే ఈజీగా మూవబుల్ అవ్వాలండి. ఎందుకంటే దాంతో స్ప్రింకిల్ చేసే వాటర్తోనే ఇవి వాష్ అవుతాయి కాబట్టి అవి తిరగకపోతే సామాన్లు సరిగ్గా వాష్ అవ్వదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. దీంట్లో అప్పర్ ర్యాక్కి అలాగే లోవర్ ర్యాక్కి రెండింటికి కూడా ఇది అప్లికబుల్ అవుతుందండి. ఏ వస్తువు పెట్టుకున్నా బోర్లు ఇచ్చి పెట్టుకోవాలండి. అలాగే ప్లేట్లు అయితే చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. స్పూన్స్ దగ్గర నుంచి గరిటెల దగ్గర నుంచి గ్లాసులు అన్నీ బోర్లు ఇచ్చే పెట్టాలి. లేదు అంటే మనకి వాటి లోపల వాటర్ ఉండిపోతుంది అన్నమాట. రిన్స్ అయిన తర్వాత అవి కింద పడదు, వేస్ట్. సో ఇదొకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ అబ్బాయి చెప్పాడు నాకు. సో అన్నీ చేసిన తర్వాత లోడ్ చేసిన తర్వాత ఒకసారి ఫ్యాన్స్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. నాకు ఫినిష్ ట్యాబ్లెట్స్ వచ్చినాయి అన్నాను కదండి, ఈ విధంగా 3-in-1 పౌచెస్ వచ్చినాయి. వాటిని ఈ విధంగా డిటర్జెంట్ వేసే చోటున ఈ విధంగా ఫిక్స్ చేసుకుని ఆన్ చేసుకుంటే సరిపోతుంది. మనం నేను ఆన్ చేసిన తర్వాత ఇంటెన్స్ కడాయి ఇది ఆప్షన్ ఎంచుకున్నానండి. స్టార్ట్ బటన్ నొక్కాను. సో మనకి 2 minutes ఉన్నప్పుడు మనం వచ్చి చూసేద్దాం. ఇప్పుడు అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మనం అలా క్లోజ్ చేసి ఉంచితే మనకి వాటర్ వేపర్ వచ్చేసి ఫుల్గా నీళ్ళతో ఉంటుందండి.
అలా కాకుండా డోరు ఈ విధంగా ఓపెన్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. అప్పుడు వేపర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే చాలా హాట్ వాటర్తో వీటిని రిన్స్ చేస్తుంది కాబట్టి చాలా వేపర్ ఉంటుందండి. వాటర్ వేపరు అంటే ఆవిరి బాగా ఉంటుందన్నమాట. ఆ ఆవిరి అంతా పోతేనే మనకి క్లీన్ నీట్ వెసల్స్ బయటకు వస్తాయి. చూస్తున్నారా, ఈ డిటర్జెంట్ది మనకి ఓపెన్ అయిపోయి ఉన్నది. ఈ విధంగా ఓపెన్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు పాత్రలు చూసేద్దాం ఎంత బాగా కడిగిందో. ముందుగా నేను పెరుగు గిన్నె తీస్తున్నానండి. చూడండి ఎంత షైనీగా ఎంత నీట్గా వచ్చిందో. నాకైతే చాలా బాగా నచ్చుతుందండి. అలాగే చాలా కాలిపోతూ ఉన్నాయండి గిన్నెలు, పట్టుకోలేకపోయినా అసలు. ఇప్పుడు పాల గిన్నె చూసేద్దాం. ఇది కూడా చాలా షైనీగా చాలా నీట్గా వచ్చింది చూడండి. చాలా బాగుంది. ప్లేట్లు చూడండి తళతళ మెరుస్తున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. అలాగే స్మెల్ చాలా బాగుందండి వెసల్స్ది. చాలా కాలిపోతూ ఉన్నాయి. జస్ట్ ఇలా ఓపెన్ చేసేసి వదిలేస్తే మనకి 1 అవర్కి చాలా చల్లగా అయిపోయి నీట్గా డ్రై యుటెన్సిల్స్ బయటకు వస్తాయి. మనం తుడుచుకోవడం అలాంటివి ఏమి ఉండవండి. ఇది చూసారా, సాంబార్ చేసిన కుక్కర్ మూత ఎంత నీట్గా అయిపోయిందో. అలాగే ఇప్పుడు కుక్కర్ కూడా తీసి చూపిస్తున్నాను. చాలా నీట్గా వచ్చిందండి. లోపల బయట కూడా చాలా బాగుంది. నేను మళ్ళీ అందులోనే ఉంచేస్తున్నానండి. ఇలా వదిలేయడం వల్ల మనకి కూడా పెద్ద శ్రమ అనిపించదు. 1 అవర్ తర్వాత వచ్చి మనం సర్దుకుంటే సరిపోతుంది. కాకపోతే డోర్ మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్లో ఉంచాలి. ఇప్పుడు మీకు టీ గిన్నె చూపిస్తాను. ఈ బౌల్ కూడా చాలా నీట్గా వచ్చింది. టీ గిన్నె కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మీకు టీ ఫిల్టర్ చూపిస్తాను. ఇది బ్రౌనిష్ కలర్లో ఉండేదండి, అలాంటిది కొత్త దానిలా తయారైంది. అంతే అండి, చాలా బాగా వచ్చినాయి కదా. నేను నెక్స్ట్ మార్నింగ్ మన చిమ్నీకి ఉన్న ఫిల్టర్స్ని కూడా పెట్టి ట్రై చేశానండి. అసలు చాలా జిడ్డుగా చాలా నూనె కారుతున్నాయి. నేను వీడియో తీయడం మర్చిపోయాను, కానీ అయిన తర్వాత అయితే నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా అంటే మనకి ఏమాత్రం చేతులకి జిడ్డు అంటుకోకుండా చాలా నీట్గా వచ్చినాయండి. నేను ఇక్కడ కవర్ తీసేస్తున్నానండి. ఈ విధంగా కవర్ ఉంటుంది, అది తీసుకుంటే మనకి నీట్గా వచ్చిందన్నమాట. వీటిలో స్టీల్, పింగాణి, సిల్వరు అలాగే కాపర్ బాటమ్ స్టీల్ వెసల్స్ కూడా పెట్టుకోవచ్చండి. అల్యూమినియం అయితే అస్సలు నాట్ అలౌడ్, అంటే పాడైపోతాయి. ఐరన్ కానీ ఏమీ పెట్టకూడదు. ఇప్పుడు మరో టెస్ట్ అండి. ఏంటంటే పాత్రలు పెట్టి మనం 1-2 మర్చిపోతాం, ఆన్ చేసేసామనుకోండి. ఈ విధంగా క్లోజ్ చేసి నేను ఎంటీ దాంతోనే చూపిస్తున్నాను. ఆన్ చేసేసి స్టార్ట్ కూడా చేసేసిన తర్వాత మనకి గుర్తొస్తుంది, లేకపోతే వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదో ఒకటి ఉండిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే స్టార్ట్ని లాంగ్ ప్రెస్ 3 సెకండ్స్ వరకు లాంగ్ ప్రెస్ చేసామనుకోండి, అప్పుడు 1 మినిట్కి వచ్చేస్తుంది సైకిల్ అంతా. ఈ విధంగా 1 మినిట్ సైకిల్ అయిపోయిన తర్వాత మనం ఈజీగా ఓపెన్ చేసుకుని మనకు కావాల్సిన వస్తువు మళ్ళీ దాంట్లో పెట్టుకుని అగైన్ వీ కెన్ స్టార్ట్ అన్నమాట. ఇది ఒక చాలా యూస్ఫుల్ అండ్ మంచి ఆప్షన్ అండి. మనం సైకిల్ అయ్యేంత వరకు లేకపోతే ఏదైనా మర్చిపోయామని కంగారు పడవలసిన అవసరం లేదు. నాకైతే ఈ ఆప్షన్ చాలా బాగా నచ్చింది. మనం మళ్ళీ అది పెట్టుకుని మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.